ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకులో మరొక దినం ఇచ్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టి నిన్ను కీర్తించి నిన్ను ఆరాధించి నిన్ను మెరుగుపరిచే ధన్యత ఇచ్చి తిరిగి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ మధురమైన మాటలు వినిపించే ధన్యత సమయాన్ని సమకూర్చినందుకు వందనాలు నాయన. చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయం, హత్తుకునే మనసును వారందరికీ దయచేయండి. నీ దాసుడిగా, నీ పనిముట్టుగా, సొత్తుగా నీ వాక్య వివరణ చేసే జ్ఞానాన్ని నాకు ఇవ్వండి నాయన. మరి స్వీకరించే మనస్సును, హత్తుకునే హృదయాన్ని వారికి దయచేయండి. కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో ఉంచండి, ఆత్మచేత ముద్రించండి. యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో 1వ కీర్తన మనం చదువుకున్నాం లేఖనాలుగా. ఇక్కడ దుస్తులు అనే మాట మరి 2 సార్లు వచ్చింది. దుస్తులు అంటే మరి దుష్టుని యొక్క తత్వము కలిగిన వారు దుష్టులు అని అనవచ్చు. కనుక ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. వాళ్ళ ఆలోచన చెప్పున నడవకూడదు, వాళ్ళ మార్గాన్న నిలవకూడదు, వాళ్ళు అపహాసకులని సెలవిస్తున్నాడు. కనుక నేనేం చేయాలంటే యెహోవా ధర్మశాస్త్రము చెప్పున అనునిత్యము ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లయితే మనము ధన్యులం అవుతాము. మన జీవితాలు, మన బ్రతుకులు నీటి ఓరన నాటబడిన మరి చెట్టు వలె మరి అది ఉండి మరి తన కాలం వచ్చినప్పుడు అది ఫలమిచ్చే వృక్షముగా, చెట్టుగా అది ఉంటుంది. నీ జీవితం అంతా సఫలమవుతుందని సెలవిచ్చాడు. కనుక మరి 5వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి న్యాయ విమర్శలో, దేవుని న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. దుష్టులు, పాపులు ఎవరు నేర్చుకుందాం. వాళ్ళ గురించి నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కనుక ఈ మాటను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. సంవత్సరం అంతం వచ్చింది. ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాం. 12 నెలలు మనల్ని కాపాడాడు దేవుడు. చాలా మంది కూడా ఈ రోజుని చూడలేని వాళ్ళు, ఈ సంవత్సరం ఎండింగ్ని చూడలేని వాళ్ళు, రాబోయే సంవత్సరాన్ని ధన్యత పొందలేని వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మనల్ని ఏదో మన మంచితనమనో, మన నీతనో, మన యథార్థతోనో కేవలం ఆయన కృప ద్వారా మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన్ని ఆయన సన్నిధిలో చిన్న గుంపుగా కూర్చోబెట్టారు. కనుక ఇక్కడ మనం ఈ యొక్క మరి సంవత్సరం అంతంలో మనము ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకు మనల్ని కాపాడాడు, ఎందుకు ఈ సంవత్సరం అంతం వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు, మనము ఏమి చేయాలి? 1వ కీర్తనలో చెప్పాడు, దుష్టులా కూర్చుండి చోట కూర్చోద్దు, వాళ్ళ అపహాసకులు, వాళ్ళు నిన్ను మరి దుష్టునికి మార్గానికి నడిపిస్తారని చెప్పినాడు. కనుక మనం ఏ విధంగా ఉందాం? ఇప్పుడు వరకు దేవుడు కాపాడాడంటే కేవలం ఉచిత కృపే, మన నీతో, మన యథార్థత కాదు. కనుక ఇక నుండి ఏ విధంగా మనం జీవించాలి అనేది మరి ఆఖరి వచనంలో అంటాడు, 6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అంటాడు. కనుక ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్న మనము ఇక్కడ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం.
తర్వాత చదవమ్మా. ఇంతేకాక నిష్కపటమును మనకి పండగ వస్తుంది కదా. పండగ ఏం పండగ వస్తుంది? న్యూ ఇయర్, కొత్త సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశపెట్టాడు. అలాగే క్రైస్తవులైన మనల్ని కూడా ఒక కొత్త జీవితంలో ప్రవేశపెట్టాడు. దౌర్భాగ్యపు స్థితి నుండి మనల్ని ఒక కొత్త జీవితానికి ప్రవేశపెట్టాడు. ఇక్కడ పౌలు అంటాడు 6వ వచనంలో, అతిశయించుట మంచిది కాదు అంటున్నాడు. అతిశయము అంటే అందరికీ తెలుసు. అతిశయం అంటే ఏంటండి? గొప్ప చెప్పుకోవటం, డంబములు కదా అతిశయం. దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనకున్న డబ్బుని బట్ట, మనకున్న అందాన్ని బట్ట, మనకున్న శరీరాన్ని బట్ట, మనకున్న ఆస్తిని బట్ట, మనకున్న విద్యను బట్ట, మనకున్నటువంటి ఈ యొక్క సమూహాన్ని అంటే పరివారాన్ని బట్ట, దేన్ని బట్టి మనం గర్విస్తున్నాం? దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? హెచ్చించుకునుట అని అర్థం. అతిశయించటం అంటే ఏంటంటే తను తాను హెచ్చించుకునుట. అందుకే అన్నాడు 9:23 ఇర్మియా ప్రవక్త ఏమన్నాడండి? 9:20 23 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని అయిన వాడు తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు బలవంతుడు తన బలాన్ని బట్టి, తన శూరత్వాన్ని బట్టి, తనకున్న పరాక్రమాన్ని బట్టి అతిశయించకూడదు. ఐశ్వర్యము, సంపద, ధనము, ఆస్తి కలిగిన వాడు ఆస్తిని బట్టి గర్వించకూడదు, అతిశయించకూడదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎండలో మనం గుర్తించవలసింది ఏంటంటే దేన్ని బట్టి అతిశయించావు? నీ డబ్బు కాపాడిందా? నీ అందం కాపాడిందా? నీ జ్ఞానం కాపాడిందా? నీ పరాక్రమం కాపాడిందా? ఏది కాపాడింది ఈ సంవత్సరం అంతా నిన్ను? చదువమ్మా. భూమి మీద మనుషులందరికీ కృప చూపుచు నీ పట్ల నీతి న్యాయము జరిగించుచున్నటువంటి యెహోవాను బట్టియే అని తెలుసుకొని అతిశయింపాలి కదండి. గొప్ప మాట. మన గుండ్లుంటే పొడుచుకుంటుంది మాట కదండి, పొడుచుకుంటుంది. ఎందుకంటే తెలుసుకోమంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావేమో నాకు ఆరోగ్యం మంచిగానే ఉంది, నాకేం కాదు రాదని. కానీ కృపను మనం విడిచిపోతున్నాం. ఎవరు దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? మనం ఈ లోకంలో దేన్ని బట్టి అతిశయించకూడదు. దేన్ని బట్టి అతిశయించే పరిస్థితి లేదు. ఒక్క దేవుడు మాత్రమే నిన్ను కృప చూపి సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన చూపుతున్న కృపను బట్టి నువ్వు అతిశయించు. కృపను బట్టి అతిశయించు అంటే ఏమిటంటే ఆ కృప పట్ల మనము మోకరించి కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఉన్నామంటే ఆయన కృపే, అదే అతిశయం మనకి. ఆయనే మనకు అతిశయము, ఆయన కృపే అతిశయము. అది మన అతిశయం కావాలి. ఆయన కృప చూపకపోతే ఈ భూమి ఉండదు, లోకంలో ఉండదు, ఏముండదు. చిన్న పిట్ట వచ్చిందంట. 600 మంది చచ్చిపోయారు ఫ్లైట్ లో. ఎంతమంది అండి? చిన్న పక్షి ఎగురుతుంటే లెబనాన్లో మొన్న వెంటనే ఆ పక్షికి రెక్కకు తగిలిన వెంటనే ఫ్లైట్ వెంటనే ఆ యొక్క పైలట్ కిందకు దింపేసినాడు, కానీ మంటలు వచ్చేసింది. ఈ రోజు చూస్తున్నాం, రేపు కనపట్టలేదు. ఎందుకు చనిపోయారో తెలియని పరిస్థితుల్లో చనిపోతున్నారు. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి నువ్వు నేను ఈ సంవత్సర అంతంలో ఉన్నామే. ఈ సంవత్సరం అంతా ఆయన కృపే కదా నిన్ను నన్ను కాపాడింది. ఆయన కృపే కదా నిన్ను ఈ రోజు వరకు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టింది. సజీవ లెక్కలో నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ రక్త సంబంధులతో, నీ బంధుమిత్రులతో, నీ స్నేహితులతో నిన్ను ఉంచింది ఆయన కృపే కదా. దాని పట్ల అతిశయించాలి.
ఎవరైనా అతిశయించినట్లయితే ఆయన కృపను బట్టి అతిశయించాలి. అందుకే పౌలు గారు కొరింథీ సంఘము ఎంత అతిశయ సంఘం అంటే, డబ్బున్నదని విర్రవీగినటువంటి కొరింథీ సంఘం అది దేవుని ఎరిగినని కొరింథీ ఫస్ట్ సంఘం కనుక అది అతిశయిస్తున్నటువంటి సంఘం. అటువంటి అతిశయం మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాము అని అంటే ఆయన కృప మాత్రమే, దాన్ని బట్టి మనం అతిశయించాలి. అది పౌలు ఇక్కడికి చెప్తున్నాడు. 6వ వచనంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మంచిది కాదు అంటే ఏంటంటే అర్థం? మంచిది కాదంటేనే, మంచిది కాదంటే అతిశయించొద్దు అని చెప్పడమే. అతిశయించొద్దు. తర్వాత పులిచిన పిండి కొంచెమైనను, పులిచిన పిండి ఏం పిండి అండి అది? పొలవపోతే దోశలు రావుగా, వస్తాయా? పులిసింది. పులియుట అంటే భౌతికంగా తీసుకోకూడదు. పిండి పులిసిన తర్వాత దాంట్లో ఏం చేస్తుందంటే చెడు చేరుతుంది. తిరిగి ఎలాగవుతుందండి చెప్పండి? మీరు అందరికీ తెలుసు, పెరుగు తినకోని తిన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారేమో కానీ చాలా మంది పెరుగు తింటారు. పెరుగు అవ్వాలంటే ఏమవుతుంది? దాంట్లోనూ పులిపేస్తాం మనం, పులిపేస్తాం. దాంట్లో ఒక హెల్దీ బ్యాక్టీరియా చేరి గడ్డ అవుతుంది. అది బ్యాక్టీరియా దాంట్లో చేరేది, కానీ అది మనిషికి అవసరం. కనుక అట్లాగే పులిసితే మంచిది అనుకునే స్థితి చాలా మంది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పులిసిన భౌతికమైన పులుసుల గురించి తీసుకురావట్లేదు. కానీ ఆయన పులిసిన పిండి అని అంటే అర్థం ఏంటంటే పాతది అని అర్థం. పాతది ఏమున్నది ఇక్కడ? పాతది ఏమున్నదంటే పాతది మన చెడు అలవాట్లు. ఏంటంటే అవి రావట్లేదు మనకి. ఏంటి చెడు అలవాటు? ఏం చెడ్డోళ్ళమా మనం? మంచోళ్ళం కదా. యేసుప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, క్రైస్తవులుగా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఆయన్ని కీర్తించాం, ఆరాధించాం, మహింపరిచాం, మరి ప్రార్థన చేస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఏమిటంటున్నాడండి? ఇక్కడ చెడు అనేది పాత పిండితో పోల్చాడు, పులిసిన పిండితో పోల్చాడు. చెడు అలవాట్లు, చెడు దుష్టత్వం, మనిషిలో ఉన్నది దుష్టత్వం పోదండి. ఎప్పుడు చేరింది అది వాటిలోకి అని అంటే పుట్టిన వెంటనే చేరింది. పుట్టుకతోనే చెడు వచ్చింది. మనిషి పుట్టుకతోటే చెడు వస్తుంది. ఎందుకంటే మన పితరుడైనటువంటి ఆదాము ఇచ్చినటువంటి శరీరం నుండి వచ్చిన వాళ్ళం కనుక మనము ఆయనలో ఉన్న పాప స్వభావం మనలో కూడా వ్యాపిస్తుంది. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. ఎక్కడ చేశామండి మరి మనం ఎక్కడ చేశామండి? మనం పాపం చేసామా? చేయలేదే. మనకు తెలిసి అసలు చేయం మనం, ఎందుకంటే క్రైస్తవులం కదా, మనం పాపం చేయం. కానీ ఎక్కడి నుంచి పాపం వస్తుందంటే శరీరములో ఉన్నటువంటి పాత పిండి, పులిచిన పిండి ఉంటా చూసావా? పొంగే పిండి, పొంగు కదండి, పొంగొకరా కుంగేవు అంటారు. సామెత ఒకటి ఉంది, లోక సామెత. పొంగితే ఏమైపోతాడాడు? పాలైనా పొంగిపోయానుకో ఏమవుతుంది? నేలపాలైపోతుంది. కానీ ఇంటోపరికి మాత్రం పాలు బాగా పొంగాలి. ఎందుకంటే కుటుంబం అలా పొంగాలని మన వాళ్ళు చాలా మంది పొంగించేస్తారు. 2 లీటర్లు తెచ్చుకొచ్చి పొంగించేస్తేనే కానీ వాళ్ళకి సాటిస్ఫై ఉండదు. అదంతా ఆ పొయ్యి పాలు నేలపాలు అయిపోతేనే కానీ వాళ్ళ కుటుంబం అభివృద్ధి అవుదని అనుకుంటారు. ఆ పొంగు కాదు నీకు కావాల్సింది. ఆ పొంగు నిన్ను నాశనమే చేస్తుంది. ఏదైతే నీ జీవితంలో దుష్టత్వం గాని అతిశయము గాని నిన్ను నీవు హెచ్చించుకునే స్థితి కానీ నీ జీవితంలో ఉన్నట్లయితే అది నీ జీవితాన్ని నాశనము చేస్తుంది అంటున్నాడు.
కనుక ఇప్పుడు మనకెందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని? మన మంచోళ్ళే, మనకెందుకు చెబుతున్నాడు అని అంటే, సంఘం అంతా కలిపితే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి, చెప్పండి అమ్మా, ఒక ముద్ద. ఏంటన్నది? ఒక ముద్ద. ఇది సంఘం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడినటువంటి ఈ ముద్దలో చిన్నదే. తోడెంత ఎత్తాడండి? ఒక 1 కిలో ఎత్తాడా? ఎంత ఎత్తాడు? కొంచెం ఎత్తాడు కదండి. పాలంత వీలుడు ఉండొచ్చు. చిన్న ఉప్పు తగిలింది అనుకో, ఏమైపోతుంది? అది ప్రసాద్ గారు, ఏమైపోతుంది? విరిగిపోతుంది అది. కనుక మనము గమనించాలి, మన జీవితం సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం ఎలాగ కష్టాల్లోనో, నష్టాల్లోనో, బాధలోనో, దుఃఖాలో, శ్రమలో, సమస్యలో, పరిస్థితిలో ఏటి తోటో దేవుడు మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు ఎంతవరకు. ఇంకా నీలో పులిసిన పిండి ఉన్నదా? ఇంకా నీకు పొంగుతున్నటువంటి అతిశయం కలిగినటువంటి దుష్టత్వము నీలో దాగి ఉన్నదా? దుష్టత్వము నీలో ఉన్నట్లయితే, దుష్టత్వం అనే పాపము నీలో ఉన్నట్లయితే, అదెవడంటే దుష్టుడు. దుష్టుడు అనగానే దుష్టుని సంబంధి అని అర్థం కదా. సంఘంలో ఒక్కొక్కడు ఉంటాడు, మొత్తం సంఘాన్ని అంతా అడిగిపెడతాడు. ఒకళ్ళు ఉంటారు సంఘంలో, వాళ్ళ అతిశయం, గర్వం వాళ్ళకి, అహంకారం వాళ్ళకి, మేము అనే అతిశయం ఉంటుంది. ఆ అతిశయం అనే పాత ముద్దను చూసావా? అది సంఘం అనే ముద్దను అంతటిని ఏం చేస్తుంది అంటున్నాడు? పాడు చేస్తుంది, సంఘాన్ని చెరిపేస్తుంది. అది ముద్దంతా పులిసిపోయేటట్టు చేస్తుంది, సంఘమంతా పాడు తయారు చేస్తుంది. కనుక అదే మాటని ఇక్కడ పౌలు గారు, మరి పాత జీవితం ఉన్నట్లయితే, ఆ దుష్టత్వ జీవితం ఇంకా నీలో ఉన్నట్లయితే, ఆ దుష్టాలోచనలు, దుస్థితి నీలో ఉన్నట్లయితే దాన్ని తొలగించమని అంటారు. పస్కా బలిగా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి అయి ఆయన నీ కొరకు ఒక పరిశుద్ధమైన ముద్దగా నిన్ను చేసుకున్నాడు. తనకు ఒక రుచికరమైనటువంటి, యోగ్యకరమైనటువంటి స్థితిలో నిన్ను చేసుకున్నాడు. ఒక ముద్దగా చేసి సంఘములో నిన్ను కూర్చోబెట్టాడు. ఒక సంఘముగా నిన్ను ఒక ముద్దగా ఆశీర్వదించాడు. ఒక రుచికరమైనటువంటి, ఒక మరి పరిశుద్ధమైనటువంటి, యోగ్యత కలిగినటువంటి ఒక సంఘముగా నిన్ను ఆశీర్వదించాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, దీంట్లో ఏదైనా సరే చెడు చేరినట్లయితే, ఏదైనా చెడైనది చేరినట్లయితే ముద్దంతనే చూసుకోవాలి. నీ శరీరాన్ని పాడు చేయటానికి చిన్నది చాలు. తెలుసా? మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక ఆయన, ఎందుకు చనిపోయాడయా? ఎన్నో క్రిస్టియన్ పాటలు పాడాడు కదా. ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఎందుకు చనిపోయాడు? ఎన్నో క్రిస్టియన్ పాటలు పాడాడు, ఎన్నో భక్తి గీతాలు పాడాడు, ఎన్నో చేసినాడు. ఆయన ఏం తప్పు చేశాడు అని అంటే, ఒకడు అన్నాడు, మైకి తుడుచుకోకుండా మాట్లాడాడంట, పాట పాడాడంట. నువ్వు మైకి తుడుచుకున్నా సత్తావు, తుడుచుకోకపోయినా సత్తావు. నీ స్థితిలో, జీవితంలో నీలో ఏ గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయం కానీ, దుష్టత్వం కానీ, పాపం కానీ ఏదైనా సరే పులిసి నీ శరీరంలో నిన్ను కొల్లబెడుతున్నట్లయితే నీ మనసుని, పాత పిండిని తీసి పారేయమన్నాడు. ఏమన్నాడంటే చూడకు, చూద్దాం 2వ కొరింథీ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడైతే మీరు మనం ఏం చేస్తున్నామంట? డంబములు అంటే ఏంటమ్మా? బడాయిలు. అది తెలుగు మాట, అది బడాయిలు అనేది. బడాయి చేస్తారు వాళ్ళు, కొంచెం ఉన్నా సరే కదా.
కొంచెం ఉన్నా సరే ఇంత పొడుగు చెప్పుకుంటారు, మా తాతల నేతలు నాకే నా మూతులు వాసన చూడుప్పుడు ఇంకా నీ చేసిన వస్తుంది అంటాడు. కనుక ఈ బడాయిలు పనికిరారు ఇక్కడ దేవుని దగ్గర. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. దేవుని కృప ఈ దినాన్ని నిన్ను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టింది. చదవమ్మా. చెడ్డది 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 అంటున్నాడు. మనిషికి అతిశయం పనికిరాదు. ఎందుకంటే నీ అతిశయం కాదు నిన్ను జీవింపజేసింది, నీ అతిశయం కాదు నిన్ను క్షేమంగా ఉంచింది దేవుని కృపే. దేవుని కృపే నిన్ను జాగ్రత్తగా ఈ రోజుల వరకు సజీవులుగా కాపాడింది. నీ నడకలోను పడకలోను ప్రతి దానిలోనూ కూడా ఆయన కృప నిన్ను కుమ్మరిస్తున్నాడు. కృప నుండి అత్యధిక కృపలోనికి నిన్ను తీసుకెళ్తున్నాడు, రోజు రోజుకి పెంచుతున్నాడు. ఆయన వాత్సల్యత చూపుతున్నాడు కనుకనే నువ్వు ఈ సంవత్సరం అంతానికి వచ్చినావు. ఇంకో మాట చదువమ్మా. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగు చేయకుండా వానికి పాపము కలుగును. మేలైనది ఏమిటంటే కృప గురించి కృతజ్ఞత కలిగి జీవించటమే మేలు. నిన్ను కాపాడిన దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. నీ అతిశయం కాదు, నీ ధనము కాదు, నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నీ గొప్పదనం కాదు, అది చెడ్డది. ఈ రోజుని నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం మనం. పాత పిండిని ఇక్కడే తీసేసుకుందాం. ఈ సంవత్సరంలోనే పిండిని తొలగించేద్దాం. మనలో ఏదైనా పాతది ఉన్నట్లయితే, ఏదైనా పాత పిండి మన దగ్గర ఉన్నట్లయితే, పొంగే పిండి ఏదైనా ఉన్నట్లయితే పిండి నానబెట్టినప్పుడు స్త్రీలకు బాగా తెలుసు ఏమవుతుందంటే, దోశల పిండి నానబెట్టినప్పుడు సగం గుండె ఫుల్ అయిపోద్ది, పొంగుతుంది. ఈ పొంగు దేనికంటే నేలపాలకే, నాశనానికే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నువ్వు గుర్తు చేసుకో. నీ జీవితం ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైన ఇహపరమైనటువంటి దేవుని బట్టి అయినా అతిశయిస్తున్నావా? నువ్వు ఒక్కసారిగా నీ అతిశయాన్ని చూసి ఆలోచించుకోను, పరిశీలనగా తెలుసుకొని ఆయన కృప గురించి ఏం చేయాలండి? పరిశీలనగా తెలుసుకోవాలి. అటువంటి పరిశీలించే స్థితి ఉన్నదా లేదా నీకు? సింపుల్ టెస్ట్. ఏమొచ్చిందండి? దగ్గు వస్తుందండి. నీకు దగ్గు అయితే క్యాన్సర్ ఏమో, క్షయం ఏమో, టెస్టింగ్లకి వెళ్తాడు, టెస్టింగ్లు రాసేస్తాడు, తీసుకొస్తే దాంట్లో చూసి చెప్పేస్తాడు. అవసరం లేదు, ఇక్కడ టెస్టింగ్ ఉంది, నీలో అతిశయం ఉందో, గర్వం ఉందో, అహంకారం ఉందో, నీ గొప్పలు ఉన్నాయో, బడాయి ఉన్నాయో, ఏది ఉన్నాయో కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారు, బట్టి మీరే శోధించుకొని చూసుకోండి, పరిశీలనగా పరిశీలించుకోండి మన జీవితం బాగుందా లేదా. తెలుసా, ఆయన ఎప్పుడు కూడా అపరిశుద్ధమైన దాన్ని దేన్ని కూడా ఆయన స్వీకరించాడు. ఆయన అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు, నోటి నుండి నేనేం చేస్తాను, దాన్ని వెచ్చగానైనా ఉండు, లేకపోతే ఏం చేస్తాను అన్నాడు, ఉమ్మేసిన తర్వాత తీసుకోడు ఆయన. జీవితం ఎలాగుంది? ఈ సంవత్సరాంతరంలో ఉన్నాం మనము. గమనించుకుందాం. వచ్చే సంవత్సరం చూసే దినాలకి ఇంకా 2-3 దినాలు ఉన్నాయి. ఇలాగా మనం సరి చేసుకుందాం. ఏదైనా పులుసులు ఉన్నట్లయితే, మన జీవితంలో పొంగేది ఏదైనా ఉన్నట్లయితే, ఇశ్రాయేలు పొంగిని తినరండి. పస్కా బలిని ఆచరించేవారు వాళ్ళు. నిర్గమకాండం తీయండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 14-15లో 2 మాటలు ఉన్నాయి. పులియని రొట్టెలు తినాలి. పులిసిన రొట్టెలు కాదు కదండి, పులియని రొట్టెలు తినాలి. కింద మాట ఇంకో మాట ఉందమ్మా, ఏంటమ్మా, ఏం చేయాలమ్మా? పొంగినది ఏం చేయాలి?
పారవేయాలి. నీ జీవితంలో తొలగించుకోవాలి, నీ బ్రతుకులో తొలగించుకోవాలి. నేను ఇంత గర్వాంధుడైనా, నేను ఇంత దుష్టుడైనా, ఇంత చెడ్డవాడినైనా ఆయన కృప నన్ను కాపాడింది కనుక ఇక నుండి ఆ కృపకు నేను పాత్రుడవుతాను, నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసేస్తాను. లేవీయులకు రాసిన పత్రిక 23వ అధ్యాయం 5-6లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. పస్కా బలి గురించి చెప్తూ, పస్కా బలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. లేవీయులకు రాసిన లేవీయుల గ్రంథము 23:5-6 అనుకుంటా చూడండి. పొంగని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. ఎలాగొచ్చావు నువ్వు దేవుని సన్నిధికి? పొంగే స్థితి ఉందా నీలో? పులిసిన స్థితి ఉందా నీలో? దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఇదంతా ఒక పరిశుద్ధమైన ముద్ద, ఇది క్రొత్త ముద్ద. పాత ముద్ద ధర్మశాస్త్రం అయితే, క్రీస్తు కృప, క్రీస్తు చూపినటువంటి ఈ సంఘమున చూసావా? ఇదేమిటండి? ఆనాడు యూదులు ఇశ్రాయేలు ఎవరండి? పాత వాళ్ళు, పాత ముద్ద. ఈరోజు క్రైస్తవులు కొత్త ముద్ద, క్రీస్తునందు పరిశుద్ధము చేయబడినది. దీంట్లో ఏదైనా పులిసింది ఉందంటే సంఘం అంతా పాడైపోద్ది. ఒక్క మాటలో చెప్పాలంటే నీ శరీరం అంతా పాడైపోద్ది, నీ జీవితం అంతా పాడైపోద్ది, నీ బ్రతుకంతా నాశనం అయిపోతుంది. కీర్తన 1:6లో అన్నాడు. 6లో చదువుకున్నా ఇప్పుడే, 1:6లో నాశనమునకు నడుపు. నీలో దుష్టత్వం ఉంటే నిన్ను నాశనానికి నడుపుతుంది. దుష్టత్వాన్ని తీసేసుకుని హ్యాపీ న్యూ ఇయర్కి వెళ్దాం, సంతోషమైన పండుగలోకి వెళ్దాం, సంతోషమైన సంవత్సరాల్లో ఆనందిద్దాం. మనం ఒక మాట అంటే చూడండి, 1వ అధ్యాయం 9వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-11 వరకు. అతిశయించవలసిన దేని మీద అతిశయించాలండి? దీనుడు ఒకప్పుడు ఏమీ లేనివాడవు నువ్వు. ఇప్పుడు నీకు కలిగిందంటే దాని వల్ల అతిశయించాలి. దేవుడిచ్చిన ఈ స్థితిని బట్టి అతిశయించాలి. దౌర్భాగ్యపు స్థితి నుండి మనల్ని ధన్యులుగా చేసిన స్థితి ఇది. ఒక చెత్త జీవితాన్ని ఒక ఉత్తమైన జీవితంగా చేశాడైనా, పనికిరాని జీవితాన్ని పవిత్రుడిగా తీర్చాడైనా, యోగ్యత లేని నీకు ఒక ఉత్తముడైనగా నిలబెట్టుకున్నాడైనా. ఇంకా నీలో ఏదైనా దుష్టత్వం ఉన్నదేమో, ఇంకా నీలో ఏదైనా చెడున్నట్లయితే ఆ పాత పిండిని ఏం చేయమన్నాడు? తీసుపరాయి. ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. 2025వ సంవత్సరంలో నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఈ జీవితంలో ఇంకా మిగిలి ఉన్నట్లయితే ఏదైనా తీసేసుకో. ఎవరైనా పర్వాలేదు, నువ్వే స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచినా పర్వాలేదు. నీ స్థితిని బట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, పరిశీలనగా తెలుసుకో. నేను ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను కాపాడాడు. నేను ఈ దేవునికి ఈ విధంగా లేకపోయినప్పటికీ, నేను తెలియకోకుండా నా జీవితంలో నేను పొరపాటు పడినప్పటికీ నా పొరపాట్లని, నా పాపాలను తీసి పరిశుద్ధుడిగా తీర్చాడు ఆయన. ఒక్కసారి ఆలోచించుకొని నువ్వు తిరిగి. అందుకే అన్నాడు కొరింథీయుల మాట, ప్రతి వాడు తను తాను పరీక్షించుకోవాలి. యేసు క్రీస్తు మీలో లేని ఎడల మీరు భ్రష్టులే అన్నాడు. యేసు క్రీస్తు ఉండాలి మనలో. మనం పరిశుద్ధులమైపోయినాం, పరిశుద్ధముగానే ఉండాలి. చెడు ఏది రాకూడదు. ఈ కొత్త ముద్దలోకి పాత ముద్ద ఏది రాకూడదు, పులిసింది ఏది రాకూడదు. పులియని రొట్టెలుగానే మనం ఆచరిద్దాం. ఒక మాటనంటారు చూడండి, అక్కడ 11వ వచనం అమ్మ. ధనవంతుడైన సహోదరుడు, ధనవంతుడు దేని గురించి అంటే
గత కాలంలో ఉన్న దీనస్థితి ఉన్న చూడు, దాన్ని బట్టి అతిశయించాలంట. ఎలా అనగా అది ఎలా చూడండి, పువ్వు లాంటిది జీవితం, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది రమా, వాడిపోతుంది స్థితమా. దేవుని ఉగ్రత సూర్యుడు నీ మీద ఉదయించినప్పుడు నీలో ఏదైనా మరి స్థితి ఉన్నట్లయితే గడ్డి లాంటి జీవితం, మన గడ్డి పువ్వు లాంటి జీవితం ఇది. కీర్తన 92:12 చూడండి, ఒక మాట ఉన్నది. అదే తీయమ్మా. తర్వాత పచ్చగడ్డి వల్లే వాడిపోదురు అని మాట ఉంటుంది చూడు, అక్కడ ఎన్నో వచ్చిన అది అక్కడే ఉంటుంది. 92లోనే అది ఆ మాట కరెక్ట్. ఎన్నదమ్మా అది? 7వ వచనం చదవండి గట్టిగా. నిత్య నాశనమునకు భక్తిహీనులు పచ్చగా గడ్డి వల్లే సిగిరింతురు. నీ జీవితం సిగిరింతుందని సంతోషిస్తున్నావేమో, నేను బాగానే ఉన్నాను అని సంతోషిస్తున్నావేమో. నువ్వు బాగానే ఉంటా కారణం ఆయన కృప. రేపొద్దున ఆయన కృప కోల్పోయిందంటే నువ్వు ఏమైపోతావంటే నాశనానికి వెళ్ళిపోతావు. దుష్టుల మార్గములు నాశనమునకు నడుపుతాయి. నీలో ఇంకా దుష్టత్వం అనే పాపపు పులిసిన పిండి ఉన్నట్లయితే, నీ జీవితంలో ఆ పులిసిన పిండి ఉన్నట్లయితే తీసిపారాయి. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకొక మంచి మాట అంటే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32లో 15:32 33 చదువమ్మా. 34 చదువు డైరెక్ట్. పాపము చేయకుడి, కొందరికి లేదు. దేవుడు కాపాడుతున్నాడు అని ఒకటే ఉంటది ఎవరికైనా సరే. తప్పు చేసేసిన తర్వాత ధైర్యం ఏంటో తెలుసా క్రైస్తవులకి? దేవుడు ఎవరో ప్రేమాపైడు, క్షమిస్తాడు. తెలిసి తప్పు చేస్తే క్షమించడండి. తెలియకోకుండా నీకు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, నిజమే. తెలిసి తప్పు చేస్తే ఆలోచించండి. మనం ఈ జ్ఞానం చాలా మందికి లేదంటున్నాడు పౌలు ఇక్కడ. ఈ కొత్త సంవత్సరం గడిచిపోతుంది చూద్దాం అని అనుకుంటున్నావేమో నువ్వు. దేవుడు ప్రతి దాన్ని పరీక్షిస్తాడు. అందుకే ఒక మాట అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6:14 అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. అనీతిమంతులు కొంతమంది ఉంటారు సంఘంలో, అవిశ్వాసులు కొంతమంది ఉంటారు. యేసుప్రభుని నమ్మాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు యేసుప్రభు వారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన ఎదురే చేశాడు. అన్ని చూశాడు పేతురు. పేతురు ఎవరు? ఆయన ప్రధాన శిష్యుడు. అన్ని చూశాడు. యేసుప్రభుతో ఉన్నాడు, అద్భుతాలు చేసినప్పుడు ఉన్నాడు, మరి ఆ చేపలో రొట్లు పంచిపెట్టినప్పుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. కానీ యేసుప్రభు నీటి మీద నడిచి వస్తున్నప్పుడు చూశాడు. దెయ్యం అన్నాడు. ఏమన్నాడండి? ముందు భూతం అన్నాడు.
భూతం అన్న తనకు భూతం కాదురా బాబు, నేనే రా అన్నాడు అయ్యా ఏసై గారు. అంటే ఈయనేమన్నాడు, నువ్వైతే మరి నేను కూడా నీటి మీద నడిపించి అన్నాడు. నడుపుతానే నేను నమ్మకం ఉండాలి కదా. కానీ కొంత దూరం వెళ్ళినాక లోకాన్ని చూసి, గాలిని చూసి అని ఉంటుంది అక్కడ, గాలిని చూసి ఏమైపోయినాడు, పడిపోయినాడు. నీ జీవితంలో లోకాన్ని చూసి ఏదైనా పడిపోతున్నావేమో, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి నువ్వు కూడా పడిపోతున్నావేమో, లోకాశలను చూసి పడిపోతున్నావేమో, లోక సాంగత్యాన్ని చూసి నువ్వు పడిపోతున్నావేమో. ఈ రోజుని నీ అవిశ్వాస స్థితి ఒక్కసారి గుర్తు చేసుకో. నేను లోకం ఉన్నట్టు ఉండాలని, లోకం చేసేటట్లు చేయాలని, లోకం మాట్లాడేటట్టు మాట్లాడాలని అనుకుంటున్నావేమో. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటది? 17 లోకమును దాని ఆశ గతించిపోవును గాని జరిగించువాడు నిరంతరము నిలుస్తుడు. దేవుని చిత్తానికి లోబడు. ఈ రోజు నిరంతరము నీకు ఆశీర్వాదం ఉంటాడు. ఆయన ఆశీర్వదించడానికి కాలాలు, సమయాలు నీ జీవితంలో ఇచ్చాడు, నీ ఆయుష్ను పెంచాడు. ఆయన ఒక మంచి మాట అంటాడండి, అపోస్తుల కార్యములో 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26 చదవ, 24 నుంచి ఉంది కదా, అది దాని కింద చదవండి. ఆ మాట కావాలి. ఆయన అందరికీ జీవమును, ఊపిరిను, సమస్తాన్ని దయచేవాడు. నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే ఆయన ఇట్లే ఊపిరి పీల్చుకుంటున్నావు, లేకపోతే నువ్వు ఊపిరి లేదు, ఆగిపోతుంది. ఏమైందమ్మా? ఇప్పుడు దాకా బాగా ఉండేది కదా, ఆగిపోయింది. నీ ఊపిరి ఆగిపోయింది. నీ ఊపిరిస్తున్నది ఆయనే. ఆయన జీవాన్ని అయి ఉన్నాడంట, ఊపిరిని ఇంకో మాట ఉంది ఇంక కింద కొదువ ఉన్నట్లు కాదు కదా. ముందు చదువు దానికి ముందుకు 23 చదువు, దానికంటే ముందు నేనే చెప్పేస్తానండి ఒక్క మాట. చలించుచు అని మాట ఉంటుందమ్మా అక్కడ, ఆ మాట కావాలి. మనము ఆయన యందు, ఎవరి యందు బ్రతుకుతున్నాం? మనం ఆ దేవుని కృప యందు బతుకుతున్నాం. ఆయన యందు బతుకుతున్నాము, ఆయన యందు చలిస్తున్నాము. ఆయన లేకపోతే ఈ లోకంలో చలించలేము. చలించటం అంటే ఏంటంటే కదలికలు కూడా ఉండవు. ఆయన లేకపోతే. ఆయన జీవం నీలో ఉన్నది కాబట్టి నీకు కదలికలు వచ్చాయి. ఆయన జీవం, ఆత్మజీవం నీలో ఉన్నది కనుక, ఆ ఆత్మజీవం ఉన్నది కనుక ఈ రోజు కదులుతున్నావు. ఇంత మాట ఉంది, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి అంటే ఏంటండి? ఆయన మనలో ఉన్నాడు. ఆయన ఉనికున్నది మనలో. మనం పరిశుద్ధమైన ముద్ద, అపవిత్రమైన ముద్దను చేర్చుకోకండి. పులిసిన పిండిని చేర్చుకోకండి. పొంగే పిండిని చేర్చుకోనకండి. ఏదైనా ఉన్నట్లయితే తీసి పారేయండి. ఇందాక లేవికాండం ఆఖరి మాట చదవలేదు. వాడు ఇశ్రాయేలు నుంచి అట్టి వాడిని ఏం చేస్తారండి? కొట్టేస్తారు, కొట్టి పారేస్తారు అంతే. వాడు సమాజానికి పనికి రాడు. ఇక్కడ కూడా నీలో దుష్టత్వము, పాపము, అతిశయము, గర్వము, లేకపోతే దుష్టత్వము ఏదన్నా సరే దేవుని సంఘానికి నువ్వు కూడా పనికిరావు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో. దేవుడు దాన్ని నిన్ను నన్ను చేయడు, నాశనానికి నడిపిస్తాడు మన జీవితాన్ని. అప్పచెప్పేస్తాడండి తీసుకెళ్ళి. మనం ఎంత ప్రయత్నించినా కాదు. ఆయన చూస్తాడు, క్షమింతాడు. లాస్ట్ ఏం చేస్తాడండి? తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఒక్కసారి మంచి మాట అన్నాడు అక్కడ. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం.
2:12 ఈ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. ఇందుచేత సత్యమును నమ్మక, వాక్యాన్ని క్రీస్తును నమ్మక, దుర్నీతి యందు, దుష్టుని నీతి యందు, లోకనీతి యందు, లోకాశల యందు అభిలాష నీకున్నట్లయితే ఆ పులిసి పొంగే జీవితమే నీకు కావాలి. అతిశయ జీవితమే, గర్వ జీవితమే, అహంకార జీవితమే నీ జీవితంలో ఉన్నట్లయితే అందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తి ఎవరు? అపవాదికి అప్పచెప్తారు. నాకు కాదు, నువ్వే సరి చేయరా భయ్య కొట్టు. అందుకే అక్కడ ఏమన్నాడు 59లో, శరీరం అంతా ఏంటంట పచ్చి ఒంట్లో దెబ్బలు కొట్టి 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 నాశనం చేస్తాడు. మామూలుగా ఎదుగుతాడు సాతానుగాడు. గొంతుకు నొక్కడం, గుండు నొక్కడం, గుండాపడం. అనుభవించాలి నువ్వు, దేవుణ్ణి తెలుసుకోలేనందుకు, ఆయన కృపను నువ్వు గ్రహించలేనందుకు ఆ సాతానుకు అప్పచెప్పాడంటే ఆయన అది తెలుసుకోవాలి నీ జీవితంలో. ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం, సంవత్సరం అంతంలో ఉన్నాం. నీ జీవితం నా జీవితం సరి చేసుకుందాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, 6:6 మనము ఇంకను అంటే ఏంటి? ఉన్నట్టేనా? ఇప్పుడు ఉన్నట్టే ఇంకను పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగినట్లు, పాప శరీరము నిరర్ధకం అంటే లేకుండా పోవాలి. శరీరం లేనివాడే క్రిస్టియన్ అండి. శరీరం ఉన్నది లేకుండా ఉండాలి. ఎన్నో ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు వారు, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. శరీరం ఉన్నది నీకు, కానీ అది నిరర్ధకం అయిపోవాలి. యేసుప్రభు మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు, మనలాంటి స్థితినే కలిగి ఉన్నాడు. ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, ఆయనకి విశ్రాంతి ఉన్నది, మనలాంటి శరీరమే. కానీ ఆయన శరీరం ఏంటి? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరమందు నివసించింది. మరి నీ శరీరంలో ఏమి నివసిస్తుంది? కోరికలు నివసిస్తున్నాయా? ఆశలు నివసిస్తున్నాయా? ఉప్పొంగే జీవితం నివసిస్తుందా నీ శరీరం? దాన్ని నిరర్ధకం చేయి ఇప్పుడే. ఆకర్మటంతో దాంట్లోను నిరర్ధకమగినట్లు 6:6 అదే కావాలి. మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడాలి. ఆయన సిలువ వేసుకున్నాడు ఈ లోకంలో. ఏ శరీరం ద్వారా చేసిన పాపాన్ని తీసివేయటానికి ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చాడో ఆ శరీరాన్ని సిలువకు కొట్టాడు. దాని పాపాన్ని సిలువకు కొట్టి పడేశాడు. ధర్మశాస్త్ర ప్రకారం దాన్ని నెరవేర్చాడు. ఆయన పరిశుద్ధుడిగా మహిమ కలిగిన శరీరముగా 3వ దినాన్ని లేచాడు. మరి నీకు అటువంటి అనుభవం ఉందా? అసలు ఎక్కడుంటుందా అనుభవం? చెప్పండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన అనుభవం ఎక్కడుంటుంది క్రైస్తవుడికి? బాప్తిస్మలో ఉంటుంది. ఎక్కడుంటుందండి? బాప్తిస్మలో ఉంటుంది. చూడండి 3 అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 చదవండి. ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరిగారా? కాబట్టి లేపబడినో అలాగుననే మనమును అది పాతి పెట్టేయాలి. మన శరీరాన్ని బాప్తిసంలో పాతి పెట్టేయాలి. ఇది ఇంక కూరదు. ఇంతకుముందు కోరుకునేది, చాలా కోరికలు ఉండేది. దీనికి శరీర కోరికలనే మామూలు కాదండి, చంపుకోలేము. తెలుసా అండి? ఎంత ఏమైనా సరే
ఆ కోరిక వచ్చిందంటే తట్టుకోవడం చాలా కష్టం. వాడి జీవితంలో ఒక విప్లవం వస్తుంది తెలుసా? ప్రతి ఆలోచన ఒక అలవాటుకి తీసుకెళ్తుంది. నేను ఆ అలవాటు స్థిరపరుస్తుంది నీ జీవితంలో. నువ్వు ఆలోచన అంతా ఆయన ఆలోచనలోకి వెళ్ళినట్లయితే పనికిరాని ఆలోచనలన్నీ చెరిపేస్తాడు ఆయన. ఇంకా కోరికలు ఉండొచ్చు, అనుభవించాలనో లేకపోతే ఏదో చేయాలనో శరీరానికి ఎంతో ఉంటుంది కోరిక. తెల్లారితే చాలండి, కనిపించదు. ఈ ప్రపంచాన్ని శాసించాడు మన్మోహన్ సింగ్ గారు. ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్య కారకుడు ఆయన. భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డదంటే మన్మోహన్ సింగ్ సంస్కరణలే. చాలా బాగా పరిపాలించాడు ఆయన. ప్రధానమంత్రిగా చేయకముందు ఆయన ఆర్థిక మంత్రి. మంచి పరిపాలన దక్షతుడు. కానీ ఈ రోజున ఏమవ్వాల్సి వచ్చింది? నీవు నేను ఇప్పుడు గర్విస్తున్నామేమో. వచ్చే సంవత్సరం చూస్తామో లేదో, ఇంకా 3 రోజులు ఉంది. 3 రోజులు కాదు, 3 గంటలు చాలు నీ జీవితానికి, నా జీవితానికి 3 నిమిషాలు చాలు నీ జీవితానికి అనుకుంటున్నామేమో మనం. కొంచెం ఎదురుకి వెళ్దాం. పాప శరీరంలో గర్వం గాని, అహంకారం గాని, కక్ష గాని, ద్వేషం గాని, అసూయ గాని, అవిధేయత గాని, ఏ విధమైన పాపముతో కలిసిన పులిసిన పిండి, పొంగే పిండి ఏదైనప్పటికీ తీసి పారేద్దాం. ఈ సంవత్సరాంతంలో తీసి పారేద్దాం. కొత్త ముద్దగా ప్రవేశిద్దాం కొత్త సంవత్సరంలో. యేసుప్రభు వారు ఒక విషయం చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 అనుకుంటాను. చూడండి. ఎవడును పాత బట్టకు, ఎవడన్నా పాత బట్టను తీసుకెళ్లి కొత్త బట్టలు ముక్కలు ఉన్నాయి కదా ఇల్లు అన్నాడు అనుకో, ఎవరికి నష్టం? టైలర్కి నష్టం కాదు. ఎవరికి నష్టం? బట్ట వేయించుకున్న వాడికే నష్టం. ఎందుకంటే ఆ కొత్త బట్ట ఏం చేస్తుంది? చింపేస్తుంది. అది ఇది కలడం. నీ జీవితంలో పరిశుద్ధపరచబడిన జీవితము, ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంతో కడగబడిన క్రైస్తవ జీవితంలో ఏదైనా చెడు నీ జీవితంలో చేరినట్లయితే అది నిలవదు. నీ జీవితం, నీ బ్రతుకు నిలవదు. ఇంకో మాట అంటాడు, 17 వరకు చదువమ్మా. మరియు పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం ఎవడునో పోయాడు, పోసిన ఎడల పిత్తులు పిగిలి కారిపోవును. నీ జీవితం నేల పాలైపోద్ది. నువ్వు పరిశుద్ధపరచబడ్డావా? బాప్తిసం పొందావా? పరిశుద్ధుడిగా క్రైస్తవుడిగా బ్రతకగలుగుతున్నావా? పరిశుద్ధులతో సహవాసం చేయి. లోకంలో ఉన్న పనికి మాలినోళ్ళతో కాదు. చాలా మంచోడుండాడు, ఆడి మంచితనం నీకేం తెలుసు? సాతాను గారు మంచోడు కాదనా? దివారాత్రములు స్తుతించాడు ఆ దేవుణ్ణి. కానీ ఏది చెడ్డదాడిలో? వాడి ఆలోచన చెడ్డది, వాడి దురాలోచన చెడ్డది. ఆ దురాలోచన నీలోకి రావచ్చు. వాడిది ఇదో ఎవడైనాను, ఎవరి గురించో చెప్పట్లేదు ఆయన. సంఘంలో ఉన్న వాళ్ళ కోసమే. సంఘంలో ఉన్న వాళ్ళ ఆలోచన కాకుండా క్రీస్తులో పరిశుద్ధంగా బ్రతకాలనే అంటున్నాడే. దుష్టుల ఆలోచన చెప్పున నడవకన్నాడు. అందుకే అది ఆలోచనతో నడిచావంటే నువ్వు కూడా దుష్టుల్లో మారిపోతావు. ఇలా దుష్టత్వం ఉన్నది. దుష్టత్వం అనే పాత పొంగే పిండి ఉన్నట్లయితే తీసి పారేసుకుందాం. ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం, ఆఖరి ఆదివారం మీద. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈ రోజుని. మన జీవితంలో ఏ చెడు ఆలోచన ఉన్నట్లయితే తీసేసుకుందాం, తీసి పారేసుకుందాం. అవి ఏంటయ్యా అంటే ఒక మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. దురాలోచన వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము, చిత్త వృత్తి. చిత్తము అంటే దేవుని చిత్తము, చిత్త వృత్తి అంటే చేయవలసినది
దేవుని చిత్త ప్రకారం జీవించవలసిన విధానము. నీతిలో యథార్థమైన భక్తి గలవారై నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. ఇక్కడి నుంచి నూతనం లోకంలో మరి ఆ రోజున చెప్పుకుందాం. నూతనం, క్రీస్తు నూతనుడు. ఆయన ఫ్రెష్ ద్రాక్షరసమైన పాతది గనక నీలో ఉన్నట్లయితే, నీలో ఏ పాత సంచిలో వేసుకున్నట్లయితే, క్రీస్తు రక్తం నీలో ఉన్న పాప స్థితిని పోగొట్టుకోకుండా, పాప అలవాట్లు, దుష్టత్వము, చెడు కార్యాలు పోగొట్టుకోకుండా క్రీస్తును నువ్వు చేర్చుకున్నట్లయితే ద్రాక్షరసం ఏమవుతుంది? ఏమైపోతుందండి? తిత్తు పగిలిపోద్ది. నీ జీవితం పోతుంది, నీ బ్రతుకు పోతుంది. ఇంకో మాట అంటారు కింద ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఒకరికొక అవయములై ఉన్నాము కనుక ఏం చేయాలండి? అబద్ధమాడుట మాని ఏం చేయాలండి? కండిషన్. ఈ సంవత్సరం 2024 కొన్ని కండిషన్స్ నేను 31 రాత్రి చెప్తాను. నేను నీ జీవితంలో దాన్ని అనుభవించినట్లయితే దేవుని కృప పొందుతావు. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు ఆ మాటని. మళ్ళీ చదవమ్మా. ఒకరము అంతే. చెడిపోతే ఒళ్ళకి అంతటికి బాధే, కాలిపోయి కన్ను పోయినా శరీరానికి అంతటికి బాధే. ఒక్కరి దాన్ని నా గురించి ఏమున్నదండి అనుకుంటే రాజుగారి దాంట్లో కుండీలో పాలు వేసినట్టే ఉంటది. నేను ఒక్కనే నీళ్ళేస్తున్నాను, మిగతా వాళ్ళందరూ పోలేస్తున్నారు అన్నాడంట. వాడు కాదు కదా, ప్రతి కూడా అలాగనుకుంటే దాని నిండబడ్డాయని ఏమున్నాయి? నీ జీవితం, నీ సంఘం కూడా అలాగే కుళ్ళిపోద్ది, నీ బ్రతుకు కూడా అలాగే కుళ్ళిపోతుంది, నీ కుటుంబం కూడా ఆ విధంగానే నాశనానికి యోగ్యులైపోతారు. ఇంకో మాట ఉంది కింద, వాణి సత్యమునే పలకవలెను, అపవాదికి చోటీయకుడి, కష్టపడవలను. సోమరుడికి దేవుడు ఆస్కారం ఇవ్వడు. చాలా మంది అనుకుంటారు ఏదో గడిచిపోతున్న కాలం అని సేవ చేయడానికి చాలా మంది వస్తున్నారు ఈ రోజున అని నేను అంటలేదు. నేను కూడా సేవ చేయడానికే వచ్చిన. కానీ పని చేయాలి, కష్టపడాలి. ఏదో ఈ రోజు ఆరోగ్యం బాగోలేదనో వంక పెట్టుకుని జీవితాన్ని జీవించితే జీవితం కాదండి. నీ జీవితంలో నువ్వు సంపాదించేది నీ కుటుంబానికి ఉపయోగపడాలి, నీ పిల్లలకు ఉపయోగపడాలి, నీ పొరుగు వారికి ఉపయోగపడాలి, నీ సంఘానికి ఉపయోగపడాలి, నీ జీవితం దేశానికి ఉపయోగపడాలి. దేశం అంటే ఈ దేశం కాదండి, ఈ దేశానికి కూడా ఉపయోగపడాలి, కానీ క్రీస్తు రాజ్యానికి కూడా ఉపయోగపడాలి. జీవితం ఎలాగుంది ఒక్కసారి ఆలోచించుకో. ఇంకా 2 మాటలు ఉన్నాయి, చదువుకుని ముగించుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. కాదు అంటే వాళ్ళతో కాదు, వాళ్ళతో చేస్తే వాళ్ళని మార్చడానికి చేయాలి. కానీ ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? కింద చదువమ్మా. అలాగైతే వెళ్ళిపోవలసిన వాళ్ళం అయి ఉన్నాము. ఇప్పుడైతే చేయకూడదు. అది మన శరీరం మీద పుండు వచ్చిందనుకో, ఎదరోడి శరీరానికి మందు ఎత్తే తగ్గదేది. ఎదరోడి శరీరానికి మందు ఎత్తామా? మనకు పుండు వస్తేనే ఎవరు చేయాలి?
మన శరీరానికే ఇవ్వాలి. నీ సంఘంలో అటువంటి సాంగత్యం ఉన్నదేమో చూసుకో. నీ పక్క వాళ్ళ మాటలు వింటున్నావేమో నువ్వు, నీ పక్క వాళ్ళ ఆలోచనలో నువ్వు కూడా పాలిపాపులు వెళ్తున్నావేమో నువ్వు. శరీరం కుళ్ళిపోతుంది, శరీరం పాడైపోతుంది. నీ ఉప్పుతనం, నీ దౌత్యము ఇవన్నీ కూడా నిన్ను నాశనాన్ని చేస్తాయి, నాశనానికి తీసుకెళ్తాయి. అందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1:18 రెండు మాటలు చదివి వినిపించేస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. వ్యర్థ ప్రవర్తన పొంగే పిండితోటి ఉన్నది. వ్యర్థ ప్రవర్తన ఎందుకు పనికి వస్తాయి చెప్పండి. నా స్థితి ఇంతండి, నా అలవాటు ఇదండి, నా పద్ధతి ఇదండి. పనికి మాలిన పద్ధతి నువ్వు ప్రతివాడు అంటాను నా స్థితి ఇంతండి. నీ స్థితి ఎవరికి కావాలరా? పనికి మాలిన స్థితి. ఎవరి స్థితి కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు స్థితి కావాలి నీ జీవితంలో. క్రైస్తవుడైన నేను ఇంతేండి, అది ఇంతేనంట, నా అరడంట. కనుక ప్రియులారా గమనించుకుందాం మనం. వ్యర్థ ప్రవర్తన అన్నాడు దానికి పేరు పెట్టాడైనా. నువ్వు గీటు గీసుకుని ఉన్నావు చూసావా? నా గీటు ఇంతే అనుకుంటున్నావు నువ్వు. నీకు ఈ లోకమంతా విశాలమంతా ఇచ్చినప్పటికీ నువ్వు గీటు గీసుకుని బ్రతుకుతున్నావు. నీ బ్రతుకు నాది నాది అని ఆ బ్రతుకుని విశాలపరచడానికి ఆయన ఇచ్చొచ్చాడు. విశాలపరుస్తున్నాడు నీ గీటుని. కింద మాట చదువమ్మా. విడిచిపెట్టి కాక అమూల్యమైన రక్తము ద్వారా, అమూల్యమైన రక్తం అది ఈ లోకములో ఎక్కడా దొరకని అమూల్యమైన పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము, ఏ పాపము చేరని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం అది. దాంతో విమోచింపబడ్డావు. వ్యర్థ ప్రవర్తన చేయి ఉంటున్నాం, ఇంకా గీటేసుకుంటున్నాం, మనం జీవిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం. ఒకటి ప్రవర్తన వాడికి సరైనగానే కనపడతాయి. కనుక ఎక్కడికి చేస్తుంది? అది నాశనానికి తీసుకెళ్తాడు. నాది కరెక్ట్ అండి, నాది కరెక్ట్ అండి అని ఒప్పుకుంటాడు. నీది కరెక్ట్ ఇదే, ఆయనది ఎప్పుడు కరెక్ట్ చేస్తావు? ఇంకొక మాట చదువుకున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 3:5 నుండి 10 వరకు మంచి మాటలు ఉన్నాయండి. ఇది ఈ వాక్యానికి ఈ యొక్క మాటకు అవసరమైనవి. కావున భూమి మీద ఉన్న కామతురతను, దురాశను, విగ్రహ ఆరాధనలను చంపివేయుడి. ఇదంతా ఏంటండి? ఇదంతా ఏంటి? పులిసిన పిండి, పొంగే కుండి. పులిసిపోయింది ఇది నీ జీవితంలో. దీన్ని తీసేసుకో, ఈ పులిసిన దాన్ని తీసేసుకో. ఇంకో మాట ఉంది, చదవమ్మా. వాటి వలన దేవుని ఉగ్రత దేవుని మీద వచ్చును. పూర్వం ఇలాగే బతికాం మనం కూడా, కానీ ఇప్పుడు ఏర్పడ్డాం. మళ్ళీ వెళ్ళి దాంట్లో దూరుతామా? మళ్ళీ చెప్పండి, మళ్ళీ అవి మళ్ళీ ఆచరిస్తామా? మనం ఆచరించకూడదే. ఇంకో మాట చదవమ్మా. ఇప్పుడైతే మీరు మాటను గుర్తించుకోండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, విసర్జించుడి అంటే ఏంటో తెలుసా? విడిచిపెట్టేస్తారు. సంవత్సరం వచ్చినప్పటికి 31వ తారీఖుని చాలా మంది ఏం చేస్తారంటే కదా, వాడు ఎంత తాగుబోతాడైనా సరే 40 రోజులు వేసుకుంటాడు బట్టలు. నేను చెప్పను కానీ 40 రోజులు బట్టలు వేసుకుంటాడు. 40 రోజులు ఎన్ని బట్టలు వేసుకున్నా తీరదది, మళ్ళీ వచ్చి మొదలెడతాడు. తెలుసు కదా మీకు. 40 రోజులు ఎంత దీక్ష. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోడు, పిల్లల దగ్గర కూడా సాంగత్యం చేయడు. అలా చెప్తున్నా నేను.
వాడు ఎంతో పవిత్రంగా ఉంటాడు. పవిత్రత పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. ఆయన్ని చేర్చుకుంటేనే సాధ్యం, ఇంకెవడం వల్ల సాధ్యం కాదు. వెళ్తాడో వస్తాడు, ఖర్చు అంతే, ఏముండదు, నథింగ్, ఏముండదు, మళ్ళీ మామూలే, యథాయథే. ఇక్కడేమంటున్నాడండి, ఇక్కడేమంటున్నాడు, చదవండి అన్నమాట. పరిత్యజించి, పరిత్యజించి అంటే ఏంటండి, భార్యాభర్తలు కలిసి ఉన్నారనుకో, దాన్ని ఇంగ్లీషులో మాట ఉన్నది, విడిపోయేదానికి. దాన్ని ఏమంటారు తెలుగులో తెలుసా? పరిత్యజించుట, విడిచిపెట్టుట అని అర్థం. పరిత్యజించుట అంటే ఏంటండి, విడిచిపెట్టుట. విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ వెనుకుంటాడు ఎవడన్నా? వెనుకోడు, విడిచిపెట్టాడు. అది గవర్నమెంట్ కూడా ముద్ర వేసిస్తుంది ఒక సర్టిఫికేట్ విడిచిపెట్టామని. కనుక విడిచిపెట్టుట. చాలా మంది కూడా అదే చేస్తారు. కానీ మళ్ళీ జనవరి 15 లేకపోతే ఫిబ్రవరి నెల వచ్చేటప్పుడు మళ్ళీ మొదలెడతాడు. ఎందుకంటే వీడు ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టాడు కానీ విసర్జించుకోలేదు. మన జీవితంలో మనం కూడా ఇప్పుడు మట్టికి విడిచిపెట్టానండి, నేను ఇప్పుడు మట్టికి బాగానే ఉన్నాను, ఇప్పుడు మట్టికి బాగానే, ఇప్పుడు మట్టికి కాదు, ఇంకెప్పుడో నా జీవితంలో రాదు. నా జీవితంలో దానికి స్థానం లేదు, నా బ్రతుకులో దానికి స్థానం లేదు. ఇంతవరకు నా జీవితంలో అది ఏలింది, ఇక నుండి అది నా జీవితంలోకి రాదు అనే తీర్మానంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం, అనే వాగ్దానంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరం వస్తుంది. నీ పులిసిన పిండిని తీసేయి, నీ కొండే పిండిని తీసేయి, నిన్ను పాడు చేసి దేవుని ఉగ్రతకు తీసుకొచ్చే ఈ పిండి ఉన్న చూసావా, ఇది నీ జీవితాన్ని కాదు, ముద్దంతల్ని పాడు చేస్తాను, నీ బ్రతుకునంతా పాడు చేస్తాను. పిలిచిన పిండి అంత భయంకరం, అది జీవితాన్ని తీసివేస్తుంది. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు గారు, ఇంకా 10వ వచనం చదవమా. జ్ఞానము కలుగు నిమిత్తము వాని పోలిక చెప్పున. ఎవరి పోలిక చెప్పున జీవించాలి ఇప్పుడు మనం? ఎవరైనా నిన్నెవరు సృష్టించారు? ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆయన పోలిక ఏంటి? నవీన స్వభావమును ధరించుకొని. నవీన స్వభావం కావాలి, నవీన స్వభావం. పాత స్వభావం విడిచిపెట్టేయండి, పాత పిండిని పారేసేయండి, కొత్త ముద్దగా అవుదాం, పరిశుద్ధమైన సంఘంగా అవుదాం, పరిశుద్ధమైన వ్యక్తిగా అవుదాం, పరిశుద్ధుడిగా జీవిందాం, పరిశుద్ధుడిగా బ్రతుకుదాం. మనం ఇక నుండి పాతది తీసివేయండి, కొత్త దాంతో జై జీవితం జీవిందాం. ఆత్మీయ జీవితం, జై జీవితం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు తీర్మానం ఈ రోజున చేసుకున్నట్లయితే, ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం మనం. కొద్ది దినాలు, కొద్ది గంటలే మాత్రమే ఉన్నది మనకి. తీర్మానం చేసుకుందాం, మనం ఒక నిర్ణయానికి వద్దాం. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు, ఆఖరి మాట. ఇప్పుడైతే చేయకుము, సాంగత్యం చేయద్దు. ఎవడున్నా సరే వాడు కదా. మన దగ్గర ఒక సామెత ఉందండి, చిన్న సామెత, మనకు బాగా తెలిసేది. 6 నెలలుంటే ఆట వెళ్ళరండి, వాళ్ళే వీళ్ళు అయిపోతారు, కానీ వీళ్ళే వాళ్ళు ఎవరో. ఓ పరిశుద్ధుడి దగ్గరికి, ఒక క్రైస్తవుడి దగ్గరికి, ఒక అన్నిటి సహవాసం చేశాడనుకో, కొన్ని రోజులకి దేవుడి మీద విరక్తి తెస్తాడు. వీడికి దేవుడు అంటే వీడే మర్చిపోతాడు. ఇశ్రాయేలు అదే చేశారు. వాళ్ళని తరిమితే అక్కడక్కడికి వెళ్ళి దాచుకున్నారు. దాచుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ ఏమైనా భక్తి అయిపోయారు. వాళ్ళకి ఏమైపోయినారు వీళ్ళు? కొంతకాలానికి దేవుడిని తెలియని వాళ్ళు అయిపోయినారు. దేవుడు అంటే ఎవరు ఎరగని వాళ్ళు అయిపోయినారు. వాళ్ళు ఈ రోజున నువ్వు కనుక ఎవరితోటన్నా చేసినట్లయితే సాంగత్యము, వాడికి నీకు అంటుకుంటుంది, కానీ నీకు వాడికి అంటుకోదు. అది ఇది పరిశుద్ధమైంది, ఇది అగ్ని లాంటిది, ఇది ఒక నిప్పు. దీని జాలికి రాడాడు. నువ్వు చల్లారిపోతావు, వాడి పక్కన జారిపోతావు. కనుక ప్రియులారా,
ఒకటే ఒక మాట పౌలు అంటున్నాడు ఈ రోజుని, పులిసిన పిండి నీలో ఉన్నట్లయితే, పొంగిన పిండి నీటిలో ఉన్నట్లయితే నీ జీవితాన్ని సంవత్సరం అంతంలో ఉన్నాం తీసి పారవేసుకుని పరిశుద్ధమైన పిండిగా దేవుని నవీన స్వభావం ధరించుకున్న వాణిగా మనం బ్రతుకుదాం. దేవుని నవీన స్వభావం అయినటువంటి క్రైస్తవుడిగా జీవిద్దాం. క్రైస్తవునికి తగినట్టు బ్రతుకుదాం. దేవుని కృప ఆశీర్వాదాలు మనం పాత్రలు అవుదాం. అటు ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.